మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే వైజాగ్లో కానీ కాకినాడలో కానీ సంథింగ్ ఏరియాతో సంబంధం లేదు, కాకపోతే కొంచెం వాతావరణం బాగుంది అంటే వానలు రాకపోయినా కొంచెం గాలి లేకపోయినా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది బయటకు వచ్చేసి విపరీతంగా తిరగడం లేదంటే విచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటారు. గవర్నమెంట్ ఒక రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా దాని మీద ఎంతో కొంత భయం ఉండే కొంచెం ఇలాంటివన్నీ కేర్ తీసుకుంటుందంటే మనం చాలా చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. నువ్వు కొంచెం నెగ్లెక్ట్ చేసి 100 ప్రిపేర్డ్గా ఉన్నా మాత్రం నేను ఒకటే చెప్తాను, 10 years బ్యాక్ ఉద్దుద్దు జరిగినప్పుడు కూడా చాలా వరకు చాలా మంది ఏంటంటే అన్ప్రిపేర్డ్గా ఉన్నారు. అందువల్ల మనం చాలా వరకు చాలా కోల్పోయాం, మనుషులను కూడా కోల్పోయాం. అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఇండియాలోని సైక్లోన్ మోతా అనే పదం అందరినీ ఎంత భయభ్రాంతులకి గురి చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ సౌత్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు అండర్ ప్రిపేర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ప్రాణాలకైతే హాని జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్గా ఉండండి. నేను చెప్పే ప్రతి పాయింట్ స్కిప్ చేయక ఒక తమ్ముళ్ళ చెప్తాను అనుకుని ఒక స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు తెలిసి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఓజీలో ఒక డైలాగ్ ఉంటుంది, 10 ఏళ్ళ ముంబైలో జరిగిన ఆ దారుణ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. అది వచ్చినప్పుడు చెట్లు నీరలతో పాటు అందరినీ దూసుకెళ్ళిపోయింది అని ఒక డైలాగ్ ఉంటుంది చూసావా. ఇప్పుడు అదే తీసుకుంటే కనుక మీకు తెలిసి ఉంటుంది, కరెక్ట్గా 10 years అవుతుంది ఉద్దు తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు. చాలా వరకు అక్కడ ప్రిపేర్గా లేరు, అండర్ ప్రిపేర్గా ఉన్నారు. అందువల్ల మన గవర్నమెంట్కి కానీ అట్లాగే మన హ్యూమన్కి కానీ ఎంత నష్టం జరిగిందో నేను చెప్పడం కానీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాదాపుగా 2000 కోట్లు నష్టం జరిగింది. దాదాపుగా 70 నుంచి 80 మంది వరకు చనిపోయారు. ఎందుకంటే ప్రిపేర్గా ఉన్నా కూడా మన ప్రకృతితో చెలగట్లాడితే మాత్రం అది చాలా చాలా భయానకరంగా క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని లాస్ట్ వరకు చూడండి. సైక్లోన్ అంటే ఏంటిది, మోత అంటే ఏంటి, ప్రతిదీ అసలు ఈ జరిగినప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కొంతమంది వితౌట్ కిడ్స్ ఉంటారు పెద్దవారు, వాళ్ళని ఎట్లా కేర్ చేయాలి, ఎన్నాటి గురించి చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ వీడియోలోకి వెళ్తే కనుక ఇప్పుడు సైక్లోన్ మోతా అనే పదాన్ని అయితే థాయిలాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. మొంతా అంటే మీకు తెలిసి ఉంటుంది, థాయిలాండ్ నుండి ఒక ఫ్లవర్ అంట. ఆల్రెడీ ఐఎండి డిసైడ్ చేసింది ఈ పదాన్ని. మీకు తెలిసి ఉంటుంది, ఐఎండి అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. ఇది మన దీని నుంచి ఈ వెబ్సైట్లో ఏది వచ్చినా అసలు సైక్లోన్ నుంచి ఏది వచ్చినా ఈ వెబ్సైట్లో తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ 10 days మాత్రం ఐఎండిని ఫాలో అవ్వండి, మీకు మంచి జరుగుతుంది. పదాన్ని అయితే అట్లా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మన కంట్రీలోని ఈ పదాన్ని మారితే బాగోదని ఇంకా అదే కంప్లీట్గా సైక్లోన్ మోంతా అనే పదాన్ని డిసైడ్ చేసి అదే కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ సైక్లోన్లు ఎలా క్రియేట్ అవుతాయంటే యాక్చువల్గా సముద్రంలో ప్రతిసారి సైక్లోన్ తుఫాన్లు వస్తుంటే చిన్న చిన్న గాళ్ళు అచ్చమాటలకి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఎంత పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతాయంటే సముద్రంలోని ఒక హై టెంపరేచర్ క్రియేట్ అయినప్పుడు అక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అక్కడ లో టెంపరేచర్కి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే సైక్లోన్ క్రియేట్ అవుతుంటాయి. అదేంటంటే నేరుగా అది బంగాళాఖాతం నుంచి స్టార్ట్ అయ్యి మన సౌత్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో చెన్నై కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేరళ కానీ వీటి మీదుగా టచ్ అవడం వల్ల ఇప్పుడు మనకి ప్రమాదంగా మారింది. బట్ సైక్లోన్ అనేది బంగాళాఖాతం నుంచి స్టార్ట్ అయ్యి నేరుగా చెన్నైకి 700 kilometers దూరంతో వచ్చే అవకాశం ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కి దాదాపుగా 600 kilometers దూరంతో వేగంతో వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మన కాకినాడ ఏదైతే ఉందో అది దాదాపుగా 550 నుంచి 600 లోపు కిలోమీటర్తో వేగంతో వచ్చే దూరం. అందువలన మనం చాలా వరకు ప్రిపేర్డ్గా ఉండడం బెటర్. ఎందుకంటే కాకినాడ ఏరియాలో ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు మీకు వైజాగ్ బీచ్ కానీ కాకినాడ బీచ్ కానీ అట్లాగే ఈ కొన్ని బీచ్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేయడం జరిగింది. అట్లాగే మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ వెళ్లకుండా చేశారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసిరావడం కూడా జరుగుతుంది గవర్నమెంట్. కాకపోతే మత్స్యకారులు కొంచెం ఈ రోజు ఎక్కడ అంటే 5 days ఎక్కడికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని మనం అనొచ్చు. కానీ
కానీ కాకపోతే తప్పదు, ఎందుకంటే ఇంక వేరే ఆప్షన్ లేదు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడతాం. కాబట్టి ప్లీజ్ ఈ ఒక్కసారి అంటే నువ్వు చెప్పొచ్చు, మనం అనడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బ్రతికిదే దాని మీద. మనం ఏదో మాట వరుస కంటొచ్చు వెళ్ళకూడదు నీకు అన్నట్టు ఉంటుంది. అందరూ వెళ్తేనే బ్రతుకుతారు, అందువలన మనం ఏదో ఎట్టకనగా అనొచ్చు. కానీ తప్పదు, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంతలా డిమాండ్ చేసింది కాబట్టి. ఓకే, అది పక్కన పెడితే కనుక ఇది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంత చేయాలో అంత చేస్తుంది. మనం హ్యూమన్ గా ఏం చేయాలో ఎంత చేయకూడదో అది ప్రతిదీ చెప్తారు, ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైక్లోన్లు అనేది గాలి రూపంలో వస్తాయి. ఈ గాలులు అనేది మీకు తెలిసి ఉంటది ఎంత భయంకరంగా వస్తాయంటే, దాదాపుగా ఐఎండి చెప్పిన ప్రకారం అయితే దాదాపుగా మన స్టేట్ లోకి వచ్చే గాలుల ప్రభావం ఎంత ఉంటదంటే, దాదాపుగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 90 నుంచి 100 స్పీడ్ తో వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే మీకు తెలిసి ఉంటది మన వైజాగ్ లో హుద్దుద్ మాత్రం దాదాపుగా 200 స్పీడ్ తో అయితే రావడంతో జరిగింది. అక్కడ ఆ స్పీడ్ తో వచ్చినప్పుడు మనం ఎంత కోల్పోయామో కూడా ప్రతిదీ చూసాం. ఇప్పుడు అట్లా కాకుండా కొంచెం 90 నుంచి 100 మీటర్ స్పీడ్ తో వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది మనం ఎట్టి పరిస్థితుల్లోని అంటే కొంచెం నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా చాలా అంటే వాళ్ళు చెప్తారు అంతే 90 నుంచి 100 స్పీడ్ తో ఉండొచ్చు అన్నట్టుగా. మనం అండర్ ప్రిపేర్ గా ఉన్నామంటే మాత్రం ప్రకృతి మనల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రిపేర్డ్గా ఉండడం చాలా చాలా మంచిది. నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్గా ఉంటావో అప్పుడు నువ్వు దేన్నన్నా ఎదుర్కోగలవు, దేన్నన్నా సాధించగలవు. నీకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసి జరిగిన దానికి చాలా చాలా తేడా ఉంటుంది. అందువల్ల దీనికి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యి ఉండండి. గవర్నమెంట్ అధికారులు అందరినీ ఎట్టి పరిస్థితుల్లో లీవ్ పెట్టకుండా వాళ్ళకి ఏమైతే అధికారులు ఇచ్చారో అవన్నీ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అట్లాగే మనం కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే గాళ్ళు వచ్చినప్పుడు మీరు కిటికీలు అంటే మన ఏరియాలో గాళ్ళు బీభత్సంగా వచ్చినప్పుడు మీరేంటంటే కిటికీలు కానీ మొత్తం అంతా క్లోజ్ లో ఉండదంటే మాత్రం చాలా చాలా డేంజర్. ఎందుకంటే అది దాదాపుగా 100 నుంచి 200 మీటర్ స్పీడ్ తో వస్తుంది. కాబట్టి మీరు కనుక ఈ కిటికీలు కానీ అవి క్లోజ్ లో ఉన్నాయంటే ఖచ్చితంగా గ్లాస్ పగిలిపోయి మనకి ప్రమాదం జరిగే అవకాశం అయితే చాలా చాలా వరకు ఉంది. ఎందుకంటే అది గాలి డైరెక్షన్ ఒక వేలో వెళ్తున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్నదంటే ఆ గ్లాస్ పగిలే ఛాన్స్ చాలా ఉంటుంది. అందువలన మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఆ గాలి వచ్చే డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ కిటికీ ఓపెన్ చేశారంటే అది ఫ్రీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ప్రమాదం తగ్గే అవకాశం ఖచ్చితంగా తగ్గుతుంది. చాలా మంది హాలిడేస్ ఇచ్చారు కదా అని కొంతమంది ఉంటారు, కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఏంటంటే బయట తిరుగుతారు. అది కూడా బయట అంటే నార్మల్ గా తిరుగుతారు, రోడ్డుమే కాదు. కొంతమంది బీచ్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. బీచ్లు ఆల్రెడీ బీచ్ గట్ట అంతా క్లోజ్ చేసి ఉన్నా కూడా కొంతమంది కావాలని వెళ్తూ ఉంటారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎట్టకరంగా చేసిన పని ఏదైతే ఉందో అది మీ ఇంట్లో వాళ్ళని చాలా చాలా బాధపడుతుంది. దయచేసి ఇది సింపుల్ గా తీసుకోకుండా ఈ 5 days కొంచెం జాగ్రత్తగా అది ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు దాని నుంచి మనం బయటపడవచ్చు. అట్లాగే చిన్నపిల్లలు కూడా ఊరికూరికి బయటికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గాలిల వల్ల ఏంటంటే చెట్లు కానీ అట్లాగే వెహికల్స్ కానీ కొంచెం ఏంటంటే ఆ చెట్లు గాలిల వల్ల ఏంటంటే పిల్లల మీద పడే అవకాశం ఉంది. అట్లాగే బండ్లు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకుని మనం జాగ్రత్తగా నడిపడం, అట్లాగే పిల్లల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట పంపుకుంటే కొంచెం కేర్ తీసుకుంటే బెటర్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సైక్లోన్ అనేది చాలా వరకు ఏంటంటే కొంతమంది కొంచెం వాన రాకపోయినా లేదంటే కొంచెం గాలి లేకపోయినా అట్లాగే కొంచెం వాతావరణం కొంచెం కంప్లీట్ గా కొంచెం బాగుంది అన్నట్టు అనిపించింది అనుకో, మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళి కొంచెం చిల్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. ప్రకృతి మనకి గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ ఒక రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే చాలా చాలా దాని మీద ఎంతో అంత అవగాహన లేకుండా అయితే ఇలాంటివి చేయరు. ఆల్రెడీ స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ అన్నిటికి సెలవులు ఇచ్చారంటే ఎంతో గంత ఏదో జరుగుతున్న ఉద్దేశంతో మనకి ఇది అంతలాగా అందరూ భయపడి చేస్తున్నారు. మీరు కొంచెం వాతావరణం బాగుందని తెలిసినప్పుడు వెంటనే బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు తిరిగి చేస్తే మాత్రం ప్రకృతి ఎప్పుడు ఏ రూపంలో ఎట్లా వస్తుందో మనకు తెలీదు. అది వచ్చిందంటే మొత్తం కొట్టుకొని పోతుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే మాత్రం చాలా చాలా కష్టం. కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే అట్లాగే మీ దగ్గర ఉన్న మొబైల్స్, అట్లాగే
మొబైల్స్ ఎప్పుడు కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం ఈ 3 days హాలిడేస్ కదా అని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తే మాత్రం పవర్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తారు. అప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇంట్లో జరిగిందంటే ఎమర్జెన్సీగా ఎవరికైనా కాల్ చేద్దామన్నా లేదంటే ఏదన్నా చేద్దామన్నా లైటింగ్ కోసం అన్నా ఏదన్నా దొరకలేదు అనుకో చాలా ఇబ్బంది పడుతుంది. అట్లాగే ఛార్జింగ్ లైట్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే కొవ్వొత్తులన్నీ ఉండాలి, లైట్స్ అన్నీ ఉండాలి. ఎందుకంటే కరెంట్ మీద మాత్రం 90% డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ఈ గాలులు వానలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పవర్ కట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే జరగకపోతే దానివల్ల ఇంకా మనం చాలా వరకు డేంజర్ పొజిషన్లో ఉంటాం కాబట్టి పవర్ అనేది ఖచ్చితంగా తీస్తారు. అందువల్ల మనం కొంచెం వీటిని మెయింటైన్ చేస్తూ అట్లాగే ఒక హ్యూమన్ గా ఎందుకంటే రియల్ హీరో అంటే అప్పుడు కనబడుతుంది, రియల్ హీరోకి చాలా తేడా ఉంటుంది. రియల్ హీరో అంటే ఎవరో కాదు, మన పక్కన అంటే వితౌట్ కిడ్స్ ఉండి పెద్ద వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు కావచ్చు, అసలు ముసలి వాళ్ళు ఉండటం, వాళ్ళు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో బయటికి రాలేరు. అట్లాగే చలి కానీ అట్లా గాలి కానీ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఇట్లాంటి విషయంలో కనీసం వాళ్ళకి ఎవరైనా కొంచెం అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకొని కుదిరితే హెల్ప్ చేయడం, లేదంటే ఎవరికైనా గవర్నమెంట్కి ఇంటెంట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం చాలా చాలా మంచిదిగా నేను అనుకుంటాను. ఏది చెప్పి రాదు. అందువల్ల ఏంటంటే ముందుగానే మనం ఏం చేయాలంటే ఒక బ్యాగ్లో కుదిరితే ఒక లగేజీ కానీ, అంటే బ్యాగ్ అంటే మరి పెద్ద ఒక జత బట్టలు కానీ, అట్లాగే ఒక ఫుడ్ కానీ, బిస్కెట్ కానీ ఏదైనా కానీ, అట్లాగే అసలు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని ఒక 4-3 ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి డైరెక్టర్గా ఏదన్నా జరిగిందనుకో వెంటనే అక్కడి నుంచి వెంటనే బయటకు పోవాలా. అంతేగాని అప్పటికప్పుడు మళ్ళీ ప్యాక్ చేసుకొని ఉండిలోపు చేస్తే కనుక ఇది చాలా చాలా డేంజర్గా మారుతుంది. కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నామనుకో నీకు చాలా చాలా అంటే దాని నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, తగ్గుతుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ప్రిపేర్డ్గా ఉన్నామంటే కొంచెం మన ఇంట్లో ఉండే పెట్స్ అట్లాగే డాగ్స్ కానీ సంథింగ్ ఏదో పెట్స్ చాలా వరకు మన ఇంట్లో ఉంటాయి. అటువంటి మాత్రం కట్టేసి ఉంచకండి. ఎట్లాంటి ఏమైనా జరిగినప్పుడు కట్టేసి ఉంచారనుకో చాలా చాలా డేంజర్గా మారుతుంది. ఎందుకంటే అవి కూడా మనకు లాంటివే, కాకపోతే మీరు కట్టేసి ఉంచడం వల్ల అవి ఎటు వెళ్ళలేక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పెట్స్ని కూడా చాలా కేరింగ్గా డీల్ చేస్తే చాలా చాలా మంచిది. దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఐఎండి వెబ్సైట్లో మాత్రం ప్రతి నిమిషానికి ఏదో ఒకటి మారుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వండి. అసలు మన సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏరియాలో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న ఏరియాలో గట్రా కొంతమంది ఏంటంటే మొబైల్ తీసుకుని అక్కడ వీడియోలు రికార్డ్ చేయడం గట్రా జరుగుతుంది. నువ్వు రికార్డ్ చేయి, ఎప్పుడు నీకు అనిపిస్తుంది ఓకే నేను ఇక్కడ ఉన్నంత వరకు నాకు ఏమీ అవ్వదు అనుకున్నంత వరకు నువ్వు రికార్డ్ చేయి, తప్పులేదు. అంతేగాని ఆ సిచ్యువేషన్ మారుతుంటుంది ఒక్కొక్క టైంలోని. అట్లాంటి టైంలో కూడా నువ్వు రికార్డ్ చేసి ఏదో సోషల్ మీడియాలో పెడదాం అన్నట్టుగా ఇచ్చేస్తే మాత్రం అది నీకే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి కొంచెం అంటే మైండ్ ఉపయోగించి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కొంచెం బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి నుంచి కూడా మనం తప్పించుకుంటే అవకాశం ఉంటుంది. ఓకే, అందరూ కూడా రైన్ కోట్లు వేసుకోండి. అట్లాగే ఫుడ్ గట్రా ముందుగానే తెచ్చి పెట్టుకోండి. కొన్ని ఏరియాల్లో అంటే ఆ టైంకి దొరకపోవచ్చు కాబట్టి ఫుడ్ కూడా ముందుగా తెచ్చుకొని పెట్టుకోండి. ఈ ఒక్క 10 days మనం జాగ్రత్తగా ఉన్నామంటే తర్వాత దేవుడి సంగతి దేవతే. ముంబైలో కానీ అట్లాగే ఒక 10 years బ్యాక్ ముంబైలో వచ్చిన సైక్లోన్ కానీ, అలాగే ఒడిశాలో వచ్చిన సైక్లోన్ కానీ, అలాగే కేరళలో వచ్చిన సైక్లోన్ కానీ, ఇలాంటి ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి. అవన్నీ జరిగినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు, ఇప్పుడు వచ్చిన మనం సైక్లోన్ మొంతా గురించి కూడా మనం అలా ఎదుర్కొంటే మాత్రం ఎవరికి ఏం జరగకుండా దీని నుంచి మనం బయటపడవచ్చు. ప్రకృతికి ఎప్పుడు మనం భయపడేటట్టు ఉంటాం కానీ భయపడకూడదు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం భయపడితే అది ఇంకా మనల్ని చాలా వరకు ఇచ్చేస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు భయపడకండి. అందరూ ఏంటంటే ప్రిపేర్డ్గా ఉండండి. ఏం జరిగినా పర్లేదు, మనం ప్రిపేర్డ్గా ఉన్నామంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏం అవ్వదు. అట్లాగే ఈ సైక్లోన్ మొత్తం నుంచి ఖచ్చితంగా మన అందరం సేఫ్గా బయట ఉంటాం. అప్పుడు హ్యాపీగా అందరూ ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీ ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. ఒక నచ్చకపోతే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకుని ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సోషల్ మీడియా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక జనాల్లోని అవేర్నెస్ తీసుకురావాలని చిన్నప్పటి నుంచి ఒక ఆశ. అది నేను ప్రతిరోజు ట్రై చేస్తుంటాను. నేను ట్రై చేస్తాను, అట్లాగే జనాల్లో కూడా అదొక చైతన్యం తీసుకురావడానికి ట్రై చేస్తాను. కాబట్టి
ఒక సపోర్ట్, కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకోండి, సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.